పట్టుకో తమ్ముడు. అమ్మ అంజమ్మ, మా అన్న కృష్ణ. ఎన్నో ఏండ్ల నుంచి అమ్మ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, అమ్మ పెళ్ళి అయింది ఇక్కడే. మేము నలుగురు సంతానం ఇక్కడే పుట్టినాం. ఆ అమ్మవారి వరాన నా బిడ్డలు కూడా ఈ సమ్మక్క సారక్క వరాన పుట్టినారు. మా అత్తగారు వరంగల్ జిల్లా నుంచి ఇక్కడికి మా అమ్మగారింటికి మా అత్తగారి పుట్టింటికి వచ్చింది మా సమ్మక్క సారక్క తల్లి. ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి 4 రోజులు అమ్మవారి జాతర జరుగుతుంది. నాగార్జున సాగర్ కృష్ణా ఒడ్డున పుట్టిన సమ్మక్క సారక్కల వనదేవతలు. మేడారం నుంచి ఎక్కడెక్కడో భక్తులు, బెంగళూరు నుంచి, కడప నుంచి, చిత్తూరు నుంచి, ఇటు తమిళనాడు నుంచి, ఇటు వైజాగ్, శ్రీకాకుళం నుంచి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. భువనగిరి నుంచి కూడా నిన్న మేడం వచ్చింది. ఆమె ప్రిన్సిపాల్, ఆమె కనీసం ఒక 50 స్కూళ్ళకి కూడా హెడ్ అయినా కానీ ఆమె వచ్చి భక్తులను తీసుకొని వచ్చేసి, స్వామి మాకు ఇది కావాలా, సంతోషంగా అయిపోతుంది, మా కొడుకులు మేము పిల్లలందరం బాగుండాలా, మా కుటుంబాలు బాగుండాలా, అందరి పిల్లలు సల్లంగా ఉండాలని చెప్పి ఒక మాట చెప్పింది. అదే ప్రకారంగా ఈరోజు కూడా మేము కోరుకునేది ఏమీ లేదు. మా చెల్లెలు కానీ, నేను కానీ, మా అమ్మ కానీ, మా అల్లుడు కానీ, నా కుటుంబం కానీ ఎంతో అవస్థలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో అవస్థలు పడే రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు మాకు కావాల్సింది మా దేవుడు వచ్చిందని మేము ఎప్పుడైతే అనుకున్నామో, మాకు వెనకట కాలం మళ్ళా వచ్చింది. చల్లగా ఉండాలి, అందరి పిల్లలు చల్లగా ఉండాలి, అందరికీ సంతానం లేని వాళ్ళకి సంతానం కల్పించాలి, అందరికీ ఒడిబియ్యం అంటే అమ్మవార్లు తీసుకొని వచ్చినట్టుగానే వాళ్ళు సారె బెల్లం వచ్చి అమ్మవారికి సమర్పించి వాళ్ళకి కావాల్సిన మొక్కులు తెలుసుకొని పోయిన వాళ్ళకి వాళ్ళకి కలిగిన ముక్తి ఆమె ఇస్తుందని మాకు మనస్ఫూర్తిగా, ఆమె కొడుకుగా, ఆమె బిడ్డలాగా, కొన్ని తండ్రులాగా, అన్ని అవతారాలుగా రెడ్డి మల్లిగిరెడ్డిగూడెం. ఇక్కడికి మేము 2007 నుంచి వస్తున్నాం ఇక్కడికి. సరే, మాకైతే అనుకున్నట్టుగానే జరిగింది. ఇక్కడి నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తుంటారు, మొక్కులు తీర్చుకుంటుంటారు. సరే, అందరికీ కొంగు బంగారం వేసినటువంటి సమ్మక్క సారలమ్మ తల్లి.